అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి అసాధ్యురాలే. ముందేమో పెళ్లి కాలేదంటూ దాన్ని సెటిల్ అయింది, ఇప్పుడు బిడ్డకి తల్లినంటూ వాడిని సెటిల్ చేసింది. రేపు మాపో నా మొగుడంటూ ఇంకోని సెటిల్ చేసేస్తుంది. దాంతో మన పని గోవిందో హరి, ఆస్తి ఆనందో హరి. ఇంకూరుకుంటే లాభం లేదు గోడి, ఏదో ఒకటి చేయాల్సిందే. చెయ్యి మరి. చేస్తా చేస్తా. డార్లింగ్. రేఖ మై డార్లింగ్. వస్తున్నా. వస్తున్నానంటే కాదు, రావాలి. కళ్ళు తెరిచేస్తున్నా తెరిచేస్తున్నా తెరిచేస్తున్నా. రాజా గారికి సుప్రభాతం. అమ్మా అమ్మా. ఏం బాబు? నాకు నయమైపోయిందిగా, మళ్ళీ ఆ స్కూల్లోనే చేర్పిస్తావా? ఏ? నాకు భయం అమ్మా, నేను నీ దగ్గరే ఉండిపోతాను. అలాగే. మరి నాన్నగారు ఎప్పుడు వస్తారు? వస్తారు బాబు. మన ఇంటికి పోమా? ఇది నీ ఇల్లేరా బాబు? మరి నాన్నగారు? మీ నాన్న కూడా ఇక్కడికే వస్తాడు. నీకోసం బోర్డని బొమ్మలు తెప్పించాను, అడుగుందావా? ఓ నా ఊళ్ళో వర్లామా. అమ్మవాడికి నమస్కారం, అయ్యవాడికి తెలుసు. అరే మురుగా మురుగా. ఏమయ్యా, తేలుకుట్టిందా? ఇల్లే అమ్మా, సారవాడు నల్ల తమిళ పేసరంగే, తమిళ ఫీల్డ్ కూడా ఏస్తారు. మురుగా మురుగా. ఏమిటా కాకోలా విషయం చెప్పు. అదిదా వాండు లేడు, లవుడు వాడు, ప్రొడ్యూసర్ రామదాస్ వాడు వచ్చి ఉంటాడు. అరకాల్సి డబ్బింగ్ చెప్తే వాడి పటం అయిపోడుస్తుంది. వాడు మీకు 10,000 ఇవ్వాలండి. అది ఇస్తే గాని మీరు కాల్ షీట్ ఇవ్వకండి. ఆమంగా ఉప్పుదా గట్టిగా పట్టుకోవాలి. వాంగా వాడెక్కడ పోతాడు? వెళ్ళండి. వాడు ఏడ్చి మొత్తుకున్నా ఒప్పుకోకండి. వాంగా వాంగా వాంగా. నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? పిక్చర్ అయిపోయిందా? అయిపోయింది సార్. మీది అరకాల్ షీట్ డబ్బింగ్ మిగిలిపోయింది సార్. అయితే ఏమంటారు? ఆ డబ్బింగ్ మీరు పూర్తి చేశారంటే ఆ రీల్ కూడా రీ రికార్డింగ్ అయిపోతుంది సార్. మీరు నాకు 10,000 వాళ్ళు పట్టుకొచ్చారా? అది రేపు ఎల్లుండో సర్దుబాటు చేసేస్తాను సార్. సరే, ఆ డబ్బింగ్ కూడా అప్పుడే పెట్టుకుంటే పోలా? రిలీజ్ డేట్ ఇచ్చేసాం సార్, టైం అయిపోతుంది. మీరు ఇవాళ రాకపోతే కాంబినేషన్ కుదరదు సార్. అందరికీ కొద్దో గొప్ప బాకీ ఉన్నా వాళ్ళంతా నా ముఖం చూసి దయచేసి వస్తామన్నారు సార్. మీరు కూడా దయచేసి. అంటే ఎవరో వస్తున్నారు, నేను రావాలా? అర్థం లేకుండా మాట్లాడతావుట. నేను హీరోని, నేను వచ్చినప్పుడు వాళ్ళని తెచ్చుకోవాలి. శ్రీ మిస్టర్ రామదాస్, నువ్వు ఆ 10,000 పట్టుకొస్తేనే నీ పని పూర్తి చేసేది సార్. రాబలేదు. నేను మీకు ఆల్రెడీ చాలా కోఆపరేట్ చేశాను. దిస్ ఇస్ బిజినెస్. సార్ డోంట్ టాక్. టైమ్ ఇస్ మనీ. ఐ వాంట్ ఇట్. ప్లీజ్, మీరు ఇప్పుడు కాదంటే నాశనం అయిపోతా. పెట్టిన లక్షలతో పాటు నా పరువు కూడా బజారు పాలైపోతుంది. అప్పుడు నేను తలెత్తుకు తిరగలేను. ఉరి పోసుకు చావటం కన్నా వేరే మార్గం లేదు. నా వాళ్ళంతా ఎంత చెప్పినా వినకుండా పిచ్చి వ్యామోహంతో ఈ వ్యాపారంలో దిగాను. తరతరాల ఆస్తిపాస్తులే కాకుండా పెళ్ళాం మెళ్ళలో నగలతో సహా అమ్మి ఈ పిక్చర్ తీశాను. నన్ను నమ్మండి సార్, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. తల తాకట్టు పెట్టైనా మీ డబ్బు ఇచ్చేస్తాను సార్. రైలు కింద పెట్టు. మమ్మల్ని ఉద్ధరించడానికి సినిమా తీస్తున్నావు. బాబా ఏమండి, రండి, మూడు పాడైపోతుంది. ఓకే సార్. என்னையா நீ 10,000 கூட இல்லையா? நீ ஒரு பெரிய ப்ரொடியூசரா? போய் 10,000 கொண்ட, அப்பதான் நல்ல டப்பிங் சொல்றாரு. అరే, అచ్చం పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నవరా? అయితే దొంగ పోలీస్ ఆడుకుందామా? ఓ, దొంగ పోలీసు.
పోలీస్ ఆఫీసర్ కదా, మరి తుపాకీది? లేదే. మరి దొంగన ఎలా కాలుస్తావు? ఎలా? ఇదిగో, అర్థమైందా? బాగా అర్థమైందా? పట్టుకో. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఇక్కడున్నావురా? నిన్ను కాలుస్తాను బాబు, దొరికాదంగా కాలుస్తాను. అది నిజమైన పిస్టల్ రా. కాలిస్తే నేను చచ్చిపోతాను రా. అవతల పారేరా. నీ పారేను, నిన్ను కాలుస్తాను. బాబు 1